అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతాశ్రీ ఎడ్యుకేషన్స్. చాలామంది టెట్లో స్కోర్ తక్కువ ఉంది, డిఎస్సిలో జాబ్ వస్తుందా, డిఎస్సిలో జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అని అడుగుతున్నారండి. వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా ఎవరైతే టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నా వీడియోలు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. టెట్లో స్కోర్ తక్కువ ఉన్న డిఎస్సి అనేది సాధించవచ్చు. అంటే టెట్లో మరి 90 జస్ట్ క్వాలిఫై మార్క్స్ 100 బిలో ఉంటే మాత్రం డిఎస్సిలో కొంచెం టఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెట్ స్కోర్ కూడా డిఎస్సికి చాలా ఇంపార్టెంట్. టెట్లో 100 అబోవ్ 120 అబోవ్ ఉన్న వాళ్ళకి డిఎస్సిలో మార్క్స్ అనేవి కొంచెం యాడ్ అవుతాయి. అంటే చెప్పాం కదా 20% టెట్ మార్క్స్ అనేవి డిఎస్సికి యాడ్ అవుతాయి కాబట్టి టెట్లో స్కోర్ ఉంటే డిఎస్సిలో జాబ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటి టెట్లో స్కోర్ తక్కువ ఉన్నంత మాత్రాన మీకు డిఎస్సి రాదు అని చెప్పలేమండి. టెట్ 120+, ఇప్పుడున్న సిచ్యువేషన్లో 130+ ఉన్నాయి అంటే మీరు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారని అర్థం. ఒకవేళ మీకు 100+ లేదా 120 బిలో లేదా 100 బిలో ఇలా ఉన్నాయి అంటే మీరు కొంచెం చాలా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది డిఎస్సికి. టెట్లో 7.5 మార్క్స్ వస్తే డిఎస్సిలో 1 మార్క్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు మీకు దాన్ని బట్టి మీకు డిఎస్సికి టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళతో పోల్చుకుంటే ఎన్ని మార్క్స్ తక్కువ ఉన్నాయి. మీరు డిఎస్సిలో టెట్లో మీకంటే ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకంటే అన్ని మార్క్స్ ఎక్కువ వచ్చేలా బిట్స్ పెట్టగలిగితే మీరు వాళ్ళతో పాటు ఈక్వల్గా పోటీలో ఉండొచ్చు. సో టెట్ మార్క్స్ తక్కువ వచ్చినంత మాత్రాన జాబ్ రాదు అని అయితే చెప్పలేమండి. కాకపోతే ఎక్కువ మార్క్స్ ఉంటే మీరు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారని అర్థం. ఇప్పుడు టెట్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, డిఎస్సికి ఏం చేయాలి? టెట్లో తక్కువ మార్క్స్ వచ్చినా మనకి ఇప్పుడు ఇంకో టెట్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడితే టెట్లో స్కోర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం డిఎస్సి పేపర్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. టెట్లో స్కోర్ చేసుకోవడం మీకు కొంచెం ఈజీ అవుతుంది. డిఎస్సిలో మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి అంటే చాలా విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టెట్ అనేది మనకు ఉంది కాబట్టి సమయం కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి టెట్కి అయితే ఫుల్ ప్రెజర్గా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం మీకు మార్క్స్ అనేవి పెరుగుతాయి. ఖచ్చితంగా 1 to 8 వరకు ఉన్న అన్ని టెక్స్ట్ బుక్స్ చదవండి. ఇప్పుడు డిఎస్సిలో జాబ్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఇది మ్యాండేటరీ కాదండి. అంటే ప్రతి డిఎస్సిలోనే ఇన్ని మార్క్స్ వస్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది అని పర్ఫెక్ట్ ఫిగర్ అనేది ఎక్కడా లేదు. లాస్ట్ డిఎస్సితో పోల్చుకుంటే ఈ డిఎస్సికి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఈ డిఎస్సిలో లాస్ట్ డిఎస్సి కంటే పోస్టులు అనేవి ఎస్జిటి తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం మనకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఇచ్చి ఎస్జిటి పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి దానివల్ల కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఎస్జిటి పోస్టులు చాలా తక్కువ ఉన్నాయండి. అన్ని జిల్లాల్లో చూసుకున్న లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ తక్కువనే చెప్పుకోవాలి. సో దాని పరంగా చూసుకుంటే లాస్ట్ టైం డిఎస్సి కంటే ఈ డిఎస్సిలో కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ డిఎస్సి పెడతారు కాబట్టి 20% మార్క్స్ అనేవి టెట్ వెయిటేజీ నుంచి తీసుకొని 20 మార్క్స్ అనేవి టెట్కి ఇవ్వడం జరుగుతుంది. 80 మార్క్స్ అనేవి డిఎస్సికి ఇవ్వడం జరుగుతుంది. ఈ డిఎస్సికి ఇచ్చే 80 మార్క్స్లో మనం మినిమం 65 to 70 మార్క్స్ అనేది ఖచ్చితంగా గెయిన్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీలో చూసుకుంటే. ఇంకా ఈ కట్ ఆఫ్ అనేది అందరికీ ఒకటే ఉండదండి. రిజర్వేషన్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, అలాగే మెన్ ఆర్ ఉమెన్ వైజ్గా కట్ ఆఫ్ అనేది మారిపోతూ ఉంటుంది. కట్ ఆఫ్ అనేది 70 మార్కులు ఉన్నాయంట కదండి లాస్ట్ టైం. అంటే 70 మార్కులు అనేది అందరి కట్ ఆఫ్ కాదండి. ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఒకలా ఉంటుంది. రిజర్వేషన్ వైజ్గా బీసీబీ కట్ ఆఫ్ ఒకటి, బీసీడీ కట్ ఆఫ్ ఒకటి, అలాగే బీసీసీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఇలా క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కట్ ఆఫ్, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కట్ ఆఫ్ వేరుగా ఉంటుంది. 70 మార్క్స్ వస్తేనే అందరికీ జాబ్ రాదండి. ఎవరి కట్ ఆఫ్ వారికి ఉంటుంది. ఇప్పుడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 50 మార్క్స్ వచ్చే వాళ్ళు కూడా లాస్ట్ టైం జాబ్స్ వచ్చాయి. అలాగే ఏజెన్సీ పోస్టులు చూసుకుంటే 51, 52 మార్క్స్ కూడా లాస్ట్ టైం డిఎస్సి జాబ్స్ వచ్చాయి. అందరికీ ఒకే మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేది అయితే కాదండి. కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అలాగే లాస్ట్ టైం అంత కట్ ఆఫ్ ఉంది కదా, ఈ ఇయర్ కూడా అదే కట్ ఆఫ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదు. పోస్టులు బట్టి ఉండే కాంపిటీషన్ బట్టి వచ్చే ర్యాంక్స్ బట్టి కట్ ఆఫ్స్ అనేది మారిపోతూ ఉంటుంది. మనము ఎంతవరకు గెయిన్ చేస్తామో ఒక అంచనా ప్రకారం అయితే ఓన్లీ డిఎస్సి 80 మార్క్స్ కాబట్టి 65+ మార్క్స్ ఉండి టెట్లో 130+ మార్క్స్ ఉన్నాయి అంటే మీరు ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టడానికి స్కోప్ ఎక్కువగా ఉందని అర్థం. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంది అంటే 120+ మార్క్స్ ఉండి 60 to 65 మార్క్స్ తెచ్చుకోగలిగితే మీ రిజర్వేషన్లో మీకు జాబ్ కొట్టే స్కోప్ ఉందని అర్థం. కానీ
టెట్‌కమ్ టీఆర్‌టీ పేపర్ కొంచెం బావుంటుందండి. ఓన్లీ డీఎస్సీ పెడితే పేపర్ అనేది చాలా టఫ్‌గా ఉంటుంది. అంత టఫ్‌నెస్‌ని మనం క్లియర్ చేయాలి అంటే మనం కూడా అంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. అంత టఫ్‌గా చదవాలి. సీరియస్‌గా చదవండి. మీకున్నది ఇదే లాస్ట్ టైం. ఇది లేకపోతే మీకు జీవితంలో మళ్ళీ డీఎస్సీ రాసే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది చెప్పలేం. ఆల్రెడీ ఒక డీఎస్సీ తీయడానికి 5 సంవత్సరాలు టైం పట్టింది. 2018 డీఎస్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు టైం అనేది ఎంత వేస్ట్ అవుతుంది, యంగ్ ఏజ్ అనేది వేస్ట్ అవుతుంది. 5 ఇయర్స్ ఒకే జాబ్ మీద కూర్చొని ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తేనే మీరు వేస్ట్ చేసిన 5 ఇయర్స్కి మీకు అర్థం వస్తుంది. లేదు అంటే ఇక్కడి నుంచి ఇంకో 5 ఇయర్స్ వేస్ట్ చేసే అంత టైం ఉండదు. కాబట్టి ఇదే లాస్ట్ డీఎస్సీ. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇదొకటి. ఇప్పుడు మిస్ అయితే ఇంకో 4, 5 సంవత్సరాల వరకు డీఎస్సీ ఉండదు. అంతవరకు వెయిట్ చేసి మీ టైంని వేస్ట్ చేసుకోకండి. 21 ఇయర్స్‌లో జాబ్ వచ్చింది అంటే మీ లైఫ్ అసలు తిరిగి లేకుండా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. 30 వరకు కూడా జాబ్‌లో సెటిల్ అవ్వకపోతే ఆ కష్టాలు వేరే ఉంటాయి. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనే హోప్‌తో చదవండి. టెట్, డిఎస్సి ఈ 2 మీ లైఫ్‌ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు టెట్‌కి టైం ఉంది, డిఎస్సికి టైం ఉంది. రోజుకి 12-14 గంటలు చదవడానికి ప్రయత్నించండి. 1-10th వరకు ఉండే అన్ని టెక్స్ట్ బుక్‌లు లైన్ టు లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవండి. మోర్ దెన్ టైమ్స్ రిపీట్ చేయండి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగానే టెక్స్ట్ బుక్ ఎలా చదవాలి అనే ఒక క్లారిటీ అనేది ఉండదు. ఏది బిట్ ఇవ్వచ్చు, ఏది బిట్ లేదు. మీరేం చేస్తారంటే లాస్ట్ టైం డిఎస్సి, టెట్ పేపర్స్ తీసుకొని అందులో ఉన్న బిట్స్‌ని చూడండి. ఏ విధంగా బిట్ అడిగారు అనేది తెలుస్తుంది. ఇంకా లాస్ట్ టైం కంటే ఈ టైం అప్డేట్ వెర్షన్‌లోనే ఉంటుంది గానీ అంతకంటే లో అయితే ఉండదు. ఇప్పుడు ఇంకా బిట్స్ టఫ్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. కాబట్టి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలంటే టఫ్‌గా చదవాలి. మీరు ఎంత ఎక్కువ టైమ్స్ టెక్స్ట్ బుక్స్‌ని చదవగలిగితే మీరు బిట్ అంత క్లారిటీగా చేయగలుగుతారు. క్లారిటీ లేకుండా ఏది చేయకండి. ఒక పేపర్ చదివారంటే ఆ పేపర్‌లో మీకు ఫుల్ క్లారిటీ ఉండాలి. ఏ బిట్టు మిస్ అవ్వకూడదు. మీరు రిపీట్ చేస్తున్న కొద్దీ మీకు కొత్త బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను ఒక టెక్స్ట్ బుక్ 3 టైమ్స్ చదివేశాను. అందులో నాకేం బిట్టు డౌట్ లేదు. నేను ఫుల్ ప్లెజర్డ్‌గా ఆ టెక్స్ట్ బుక్‌లో ఏ బిట్ వచ్చినా రాస్తాను అని ఎంత కాన్ఫిడెన్స్‌తో మీరున్నా 4th టైం ఆ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక్కటైనా కొత్త బిట్ అనేది తగులుతుంది. కాబట్టి టైం ఉన్నంత వరకు ఎన్నిసార్లు చదవగలుగుతారో అన్నిసార్లు టెక్స్ట్ బుక్స్‌ని రివిజన్ చెయ్యండి. ఏ పేజీలో, ఏ పేరాలో ఏ బిట్ ఉంది కళ్ళు మూసుకుంటే గుర్తు రావాలి. ఆ బిట్ మాత్రమే కాదు ఆ టాపిక్ మొత్తం గుర్తు రావాలి. మనకి టెట్ వరకు ఏముంటుందంటే డైరెక్ట్ బిట్స్ ఉంటాయి. క్వెషన్ ఉంటుంది. దాని ఆన్సర్ బిట్ ఉంటుంది. కానీ డీఎస్సీకి వచ్చేసరికి మనకి టైం కిల్ చేయడానికి మనకి బిట్స్ అనేది చాలా డెప్త్‌గా ఉంటాయి. అది కాన్సెప్ట్ మీద బిట్ ఇస్తాడు. డైరెక్ట్ బిట్ ఉండదు. నీకు కాన్సెప్ట్ అర్థమైతేనే నువ్వు బిట్ చేయగలుగుతావు. డైరెక్ట్‌గా క్వెషన్ అండ్ ఆన్సర్ ఆ టైప్‌లో డీఎస్సీ అయితే ఉండదండి. ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. కాన్సెప్ట్ అంటే ఏంటి? బిట్ అంటే ఏంటి? ఎలా చదవాలి? అని అనుకునే వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఎలా చదవాలి అని ఒక టెక్స్ట్ బుక్‌ని తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియో చేస్తాను. అది చూడండి. అలాగే లాస్ట్ టైం ప్రీవియస్ పేపర్స్ చూడండి. డైలీ మీరు కరెంట్ అఫైర్స్ డీఎస్సీకి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి? ఎలా చదవాలి? ఇప్పుడు టెట్ కోసం మాత్రమే చదువుతున్నాం. డీఎస్సీకి చూసుకుందాం అని కాకుండా ఈ రోజు నుంచి 6 మంత్స్ డైలీ న్యూస్ పేపర్ చదవండి. డైలీ న్యూస్ పేపర్ చదివి న్యూస్ పేపర్‌లో వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఒక నోట్స్ పెట్టుకొని నోట్స్‌లో రాసుకోండి. మంత్లీ వన్స్ సైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకొని చదివేద్దాం. లేదంటే 6 మంత్స్ కరెంట్ అఫైర్ బుక్ తీసుకొని చదివేద్దాం. లేదా 1 ఇయర్ కరెంట్ అఫైర్ బుక్ తీసుకొని చదివేద్దాం అని అనుకుంటే మాత్రం మీరు కరెంట్ అఫైర్స్ చాలా టఫ్ అయిపోతాయి. టెక్స్ట్ బుక్స్ వైస్ మనం చదవగలం కానీ కరెంట్ అఫైర్స్ ఒకే బుక్‌ని తీసుకొని మనం చదవలేం. సో కాబట్టి ఈ రోజు నుంచి డైలీ న్యూస్ పేపర్ మాత్రం ఖచ్చితంగా చదవండి. బిట్స్ అనేవి ఒక నోట్స్‌లో రాసుకోండి. నెక్స్టు జీకే కోసం అయితే స్టాండర్డ్ మనకి హైటెక్ విజయ రహస్యం ఉంది కదండీ! ఆ స్టాండర్డ్ జీకే బిట్స్ చదవండి. ఇంకా ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి జీకే బిట్స్ అనేది ఒక బుక్ మాత్రమే కాదండి. మనకి సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి రిలివెంటెడ్‌గా కూడా మనకి జీకే బిట్స్ చాలా ఉంటాయి. మనం 1-10th వరకు టెక్స్ట్ బుక్స్ చదివితే సోషల్, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్‌లో కొన్ని బిట్స్ జీకేకి కనెక్షన్ ఉంటుంది. సో, వాటి నుంచి కూడా మనకి జీకే బిట్స్ రావచ్చు. అంటే మన టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా మనకి జీకే బిట్స్‌లో బిట్స్ అనేవి రావచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందంట టెక్స్ట్ బుక్స్ మీద ఫుల్ కాన్సంట్రేషన్‌తో టెక్స్ట్ బుక్స్ మొత్తం కంప్లీట్ చేయండి.
మీకు ఇప్పుడు టెట్ వరకు 1 to 8 చదవండి. ఆ తర్వాత 3 months టైం ఉంటుంది. 9th to 10th చదవండి. అలాగే మెథడాలజీ చదవండి, సైకాలజీ చదవండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ న్యూస్ పేపర్ చదవండి. జీకే కోసం హైటెక్ విజయ రహస్యం చదవండి. అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది డిఎస్సికి ఉంటుందండి. సైకాలజీ ప్లస్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 2 కలిపి 10 మార్క్స్కి ఉంటుంది మనకి డిఎస్సికి. టెట్కు ఉండదు. కాబట్టి టెట్ అయిన తర్వాత డిఎస్సి కోసం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చదవండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.